హాయ్ మై డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అక్కే. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ లేనిదే ముద్దు దిగదనమాట. అయితే ఈరోజు నేను నాటుకోడి పులుసు తయారు చేసి చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ అయితే ఫస్ట్ 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అలా పెట్టడం వలన దానిలో ఉన్న స్మెల్ కానీ ఇంకేమైనా ఉంటే పోతే. పసుపు వేస్తే యాంటీబయాటిక్ కదా, కొంచెం ఏమైనా డెడ్ సెల్స్ అలాంటివి ఏమైనా ఉంటే స్మెల్ కానీ పోతాయి. ఒక 10 నిమిషాలు పసుపు సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి అనమాట. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్తో కడిగేసుకొని దానిలో కడుక్కున్న తర్వాత దానిలో సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం తగినంత వేసుకుంటూ కలిపి ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీడిపప్పు ఇవన్నీ సిద్ధంగా చేసి పెట్టుకుందాం. ముందుకైతే ధనియాలను 3 స్పూన్లు, 8 కానీ 10 కానీ జీడిపప్పులు, లవంగాలు, యాలకులు ఇవన్నీ లైట్గా వేపుకొని పక్కన మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. లైట్గా వేపుకోండి, మరీ లైట్గా వేపుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. వాటిని ఈలోపు ఒక డేషా స్టవ్ మీద పెట్టి 8 పచ్చిమిరకాయలు, 1 బిర్యానీ ఆకు, 3 ఉల్లిపాయలు కట్ చేసి వేపుకుందాం. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. మీకు కావాల్సితే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ కావాలితే. నేను కూడా వేసుకున్నాను. దీనిలో కొంచెం ఈలోపు 2 టమాటాస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇక 20 నిమిషాలు అయిన తర్వాత ఆ చికెన్ కూడా వేసేసి మసాలా నూనె పెట్టుకున్నా కదా అది కూడా వేసి, నేను వాటర్ పోయకుండా దానిలో కొంచెం కారం కూడా వేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒక 10 నిమిషాలు కానీ బాగా మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ పోయకుండా వాటర్ పోసినట్టుంది చికెన్లో ఉన్న వాటర్ అదంతా. దానిలో కొంచెం నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. 10-15 నిమిషాలు బాగా మగ్గిపోయింది. దీనిలోకి మనకి పులుసు కావాలి కాబట్టి ఆల్రెడీ సగం ఉడికిపోయింది. ఇంకా కొంచెం మనకి వాటర్ లాగా కావాలిగా, తిన్నగా కాకుండా మీడియంలో పులుసు కావాలి కాబట్టి మళ్ళీ గ్లాసున్నర వాటర్ పోసుకొని బాగా ఉడకనిస్తున్నాను. దీనిలోకి ఇప్పుడు మన ఎగిరేటప్పుడు మనం కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకొని సాల్ట్ వేసుకోండి. నేను నా టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నాను. వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా ఉడకనిచ్చాను. ఒక పావు గంట 20 నిమిషాలు. కుక్కర్లో అసలు డేషాలు చక్కగా ఉడికిపోద్ది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వండి. ఏ కూర అయినా చక్కగా స్లోగా వండితే దాని టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సండే వచ్చింది కదా, ఒకసారి ట్రై చేయకుండా టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదివారం వచ్చింది కదా, చక్కగా వండుకొని తినండి. బాయ్ బాయ్. ఇదేనండి మరి నాటుకోడి పులుసు. మీకు నచ్చిందా? ట్రై చేయండి ఒకసారి కంపల్సరిగా. మీకు ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.